మహబూబ్నగర్ జిల్లాలో అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు మాజీ మంత్రి డీకే అరుణ. గద్వాల నియోజకవర్గంలో దళితులకు సంబంధించిన 33 ఎకరాలని అధికార పార్టీ నేతలు కబ్జా చేశారని, ఇంత జరుగుతున్నా సీఎం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూమిని అర్హులకు అప్పగించాలని, లేకపోతే తామే జనంతో కలిసి వచ్చి భూముల్ని ఆక్రమిస్తామని హెచ్చరించారు డీకే. 356 సర్వే నంబర్లో మొత్తం విస్తీర్ణ 399 ఎకరాల 19 గుంటల భూమిని ప్రభుత్వ భూమిగా ఆదేశాల రోజు జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి సమీప బంధువులైనటువంటి వరుసకు బాబాని పిలుచుకున్నటువంటి మణికొండ లక్ష్మీకాంతరావు మరి వారి యొక్క దగ్గరి బంధువులు అంటే వాళ్ళ సోదరులు, మరి వారి ముఖ్య అనుచరుడైనటువంటి గాడిపల్లి భాస్కర్ గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, వీళ్ళందరూ కలిసి 140 ఎకరాల 20 గుంటలని అంటే దాదాపు 140 ఎకరాల పైన 141 ఎకరం వీరు ఆక్రమించుకొనగా మిగతా భూమంతా కూడా వారి బినామీల పేర్ల మీద అక్కడ భూమిని వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు. మరి దాని విషయంలో కూడా మెదక్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మొత్తం దాని ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో సమగ్ర విచారణ చేసిన తర్వాతనే మరి పై వ్యక్తులు ఆక్రమించుకున్నటువంటి భూమి ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఆక్రమించుకున్నారు, మరి విక్రయించినారని చెప్పేసి, ఇది హరిజన భూమిని ఏ విధంగా లాక్కున్నారని చెప్పేసి కూడా దాని గురించి టోటల్గా మరి కలెక్టర్ కూడా ఓ రిపోర్ట్ పంపించడం జరిగింది. ఆక్రమించుకున్నటువంటి భూమినంతటిని కూడా మరి వెంబడే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మరి ఈ యొక్క బీద హరిజనులకు మీరు ఏదైతే భూమి లేని హరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారో ఆ హరిజనులకు అందరికీ కూడా 3 ఎకరాల భూమిని వెంబడే పంపిణీ చేయాల్సిందిగా, ఆ 400 ఎకరాల భూమిని స్వాధీనపరచుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.